Hi Andy. Good evening. Welcome to our Women's Day special live show on Mana TV Telugu. లక్షణాల కలబోత వనిత. ఓ మగువ, పురిటి నొప్పులు తెలియని పురుష జాతికి తల్లివైతివి. కష్టంలో ముందుండి, సుఖంలో కిందుండి, విజయంలో వెనుకుండి, ఎల్లప్పుడూ పక్కన ఉండేదే స్త్రీ. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, పిన్నిగా, అత్తగా, వదినగా ఇలా ఎన్నో రకాల అవతారాల్ని తనదైన శైలిలో పోషిస్తూ, సమయంతో పాటు పరుగులు తీస్తూ, అందరికీ కావాల్సినవి సకాలంలో అందిస్తూ, అక్షయ పాత్రను పోషిస్తున్న మహిళామూర్తులందరికీ పాదాభివందనం. ముందుగా మీ అందరికీ, మా మగువలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దేశాన్ని పాలించే ప్రభుత్వ అధినేతలు, కార్పొరేట్ రంగంలో దూసుకెళ్తున్న వీరవనితలు, వాణిజ్య రంగంలో వెలుగొందుతున్న అతివలు, క్రీడా రంగంలో ఉన్న క్రీడాకారుణులు, సామాన్యంగా ఇంట్లో ఉండే మన అమ్మలు, ఇలా ఎన్నో రకాల పాత్రలని పోషిస్తూ అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాలలో పురుషులకి సమానంగా రాణిస్తున్నారు. అలాంటి స్త్రీమూర్తులందరికీ స్త్రీగా పుట్టినందుకు గర్విస్తూ మీ అందరికీ సగర్వంగా స్వాగతం పలుకుతున్నాను. మరి ఇలా మనకి ఎవ్రీడే లైఫ్‌లో చాలా మంది స్త్రీమూర్తులు మనల్ని ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటారండి. వాళ్ళల్లో కొంతమంది మన 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 షోలో ఇవాళ ఉన్నారు గెస్ట్‌గా. సో, ముందుగా మనం వాళ్ళ ఇంట్రొడక్షన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళని మనం ఇన్వైట్ చేసేద్దాం. సో, ఇవాళ మనతో పాటు ఉన్నారు ఝాన్సీ రెడ్డి హనుమట్ల గారు. షీ ఈజ్ అన్ ఎంపవర్డ్ వుమెన్, ఫౌండర్ ఆఫ్ వేటా, ప్రెసిడెంట్ ఆఫ్ వుమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్. మహిళల అభ్యుదయానికి, ప్రగతికి కృషి చేస్తున్నారు ఈవిడ. తర్వాత మనతో ఉన్నారు లక్ష్మీ మండా గారు. షీ ఈజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్, హ్యుమానిటేరియన్, థాట్ యాక్టివిస్ట్, లివ్స్ ఇన్ ద మొమెంట్. నలుగురికి సహాయం చేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ, అందరికీ సంతోషాన్ని పంచే మా లక్ష్మక్క అని కూడా పిలుస్తారు. తర్వాత మనతో ఉన్నారు గీతా కోరంపల్లి గారు. యోగా అండ్ వెల్నెస్ ఎంతూజియాస్ట్, అన్ ఇన్స్పైరింగ్ పర్సన్, ద స్టైలిష్ గర్ల్ నెక్స్ట్ డోర్. అంతేనా, ప్రౌడ్ ప్రెసిడెంట్ ఆఫ్ హ్యూస్టన్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్. తర్వాత మనతో ఉన్నారు సంధ్యాబాయి రెడ్డి గారు. షీఈ్ ద క్వీన్ ఆఫ్ హార్ట్స్, ఎంటర్‌ప్రెన్యూర్, ఫిలాంథ్రపిస్ట్, యాక్ట్రెస్, మోడల్, బ్యూటీ పాజెంట్ విన్నర్, వెరీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ. తర్వాత మనతో ఉన్నారు గీతా చింతావలి గారు. షీఈ్ అ స్టైలిష్ దీవా, ఎంటర్‌ప్రెన్యూర్, ద CEO అండ్ ఫౌండర్ ఆఫ్ ఆర్మోర్డ్ బై గీతా. షీ ఈజ్ వెరీ ప్యాషనేట్ అండ్ హార్డ్ వర్కింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, మనతో పాటు ఉన్నారు శీతల్ అల్లం గారు. షీ ఈజ్ అ మోటివేషనల్ స్పీకర్, బ్యూటీ పాజెంట్ విన్నర్, ఐటీ ప్రొఫెషనల్, ఫిలాంథ్రపిస్ట్ అండ్ ఫార్మర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఫర్ తెలంగాణ జాగృతి ఇన్ న్యూజిలాండ్. మరి ఇంతమంది మహిళలు ఒకేసారి మన షోలో వస్తే ఎలా ఉంటుందో చూడాలంది కదా. సో వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? హాయ్, వెల్కమ్. హాయ్ లావణ్య. హాయ్ లావణ్య. హలో అండి, అందరికీ ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇట్స్ లైక్ చాలా కలర్ఫుల్ గా ఉంది స్క్రీన్, ఇంత మంది లేడీస్ ని ఒక్కసారి చూస్తూ ఉంటే. సో ముందుగా మనము ఐ నో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు అందరితో మాట్లాడాలని ఉంది. సో ముందుగా నేను ఝాన్సీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ లావణ్య. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీవీ వాళ్ళ ప్రేక్షకులకి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే టుడే. అండ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఉమెన్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మన టీవీ వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు ఝాన్సీ రెడ్డి అండి, నేను కాలిఫోర్నియా నుంచి. నేను ఫౌండర్ అండ్ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ వేటా, విచ్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్. ఈ కంట్రీకి నేను 11 years అప్పుడు వచ్చాను, అంటే నాకు 11 years అప్పుడు, బ్యాక్ ఇన్ 77. నా బ్రాటప్ అంతా ఇక్కడే. సో మళ్ళీ ఇండియా వెళ్ళి పెళ్లి చేసుకొని, మా వారు అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చారు. సో మాకు తను కార్డియాలజిస్ట్. సో నేనేమో ఐ డూ లాట్ ఆఫ్ అంటే రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. సో అట్లానే మాకు 3 పిల్లలు, ఇద్దరు బాయ్స్, ఒక గర్ల్, అండ్ 4 grandchildren కరెంట్లీ. సో ఒక పరిపూర్ణ లైఫ్ ని మొత్తం అలా చూస్తూ వస్తున్నారు. దట్స్ రియలీ గుడ్ అండి.
సో ఝాన్సీ గారు, సో అంటే ఇప్పుడు మనం మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు మహిళల ప్రాధాన్యత మన డే టు డే లైఫ్ లో ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే ఉమెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ అండి. అంటే అది హస్బెండే కావచ్చు, ఫాదరే కావచ్చు, లేకపోతే బ్రదరే కావచ్చు, ఇంక్లూడింగ్ సన్. నేను ఏదో అంటారు కదా మన ఇండియాలో, అంటే ఉమెన్ కెన్ బ్రేక్ ఇట్ ఆర్ మేక్ ఇట్. సో అదనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోడల్ని తెచ్చుకున్నాం అనుకోండి, అంటే వి లుక్ ఎట్ ఆల్ ద క్వాలిటీస్. అంటే మన ఫ్యామిలీలో అంటే ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్, ఇట్స్ 2 ఫ్యామిలీస్. Yeah. సో అట్లానే మదర్ అంటూ ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ చిల్డ్రన్. అంటే ఎప్పుడైనా మనము కోడల్ని తెచ్చుకునేటప్పుడు మదర్‌ని చూడాలంటారు. ఎందుకు? బికాజ్ మదర్ ఈస్ ద మెయిన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ చిల్డ్రన్. అంటే ఇప్పుడు అది బాయే కావచ్చు, గర్లే కావచ్చు ఇంట్లో. సో అదే కాకుండా ఉమెన్‌కి అంటూ ఒక చాలా ఓపిక, మల్టీ టాస్క్, ప్రేమ ఇచ్చే అన్‌కండిషనల్, అంటే వి కెన్ లవ్ అన్‌కండిషనల్లీ. సో అందుకోసం ఇప్పుడు మనము స్త్రీకి కంపేర్ చేసినప్పుడు ఉన్నంత ఓపిక ఉండాలంటారు. అవును. మళ్ళీ తల్లికున్నంత ప్రేమ ఉండాలంటారు. ఇప్పుడు మన హస్బెండ్స్‌కైనా గానీ మనము తల్లిలాగానే వండి పెడతాము. వాళ్ళ నీడ్స్ టేక్ కేర్ చేస్తాము. ఈవెన్ దో మనము వైఫ్ రోల్ ప్లే చేసినా, ఐ థింక్ వి ఆర్ ఆల్సో ట్రీట్ అవర్ husbands like a mother and they become a big baby. So along with our children. So we play so many roles. And also ఇంకోటేంటంటే మనకి ఆ దేవుడు గూడా మల్టీ టాస్క్ వితౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్. అంటే ఇప్పుడు ఇదే పనులు మగోళ్ళు చేస్తే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటది వాళ్ళకి. యాహ్! సో మనము అట్లా చేయగలిగే కెపాసిటీ ఐ థింక్ గాడ్ హాస్ గివెన్ ఎ గిఫ్ట్. అదనేది మనం యుటిలైజ్ చేసుకోవాలి. ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలి అనంటే ఇప్పుడు మనము రేపంటే పోయిన తర్వాత గూడా మనము అంటే పలానోళ్ళ పిల్లలు అనేది ఎగ్జాంపుల్ అనేది మనం పిల్లల్లో తీసుకురావాలి. అదెక్కడ స్టార్ట్ అవుతదంటే మన ఇంట్లోనే స్టార్ట్ అవుతది యాస్ ఎ వుమెన్‌గా. యాహ్! సో అంటే ఇప్పుడు మనకు గూడా చాలా అంటే ఇష్యూస్ ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు యాస్ ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు మనం ఇన్ని థింగ్స్ జగల్ చేయటము, అంటే ఎంతమందిని హ్యాపీగా ఉంచటము, ఎంతమంది అంటే నీడ్స్ టేక్ కేర్ చేయటం మన ఫ్యామిలీలో. అంటే ఇప్పుడు డాటర్ ఇన్ లానే అనుకోండి, వి హావ్ టు అంటే ఇప్పుడు ట్రీట్ అవర్ ఇన్‌లాస్. అంటే ఇప్పుడు ఇన్‌లాస్ వస్తే వాళ్ళకి వండి పెట్టటము, అట్లా అయన్నీ ఉంటాయి. కానీ అవును. బట్ వి హావ్ టు బ్యాలెన్స్. అంటే మన లైఫ్ అంటూ బ్యాలెన్స్ చేసుకోగలిగి మనము ఆ అన్‌కండిషనల్ లవ్ పెంచగలిగి, అది ఒక్క స్త్రీకే ఇవ్వగలిగాడు. అంటే మాతృ ప్రేమను గాని, ఈ అన్ పట్టుదల యాహ్! గాని. అందుకే నేను స్టార్టింగ్‌లో అన్నాను. లక్ష లక్షణాల కలబోత ఒక వనిత. అంటే ఎన్ని వెతికినా, ఎక్కడ వెతికినా అసల ఇది చేయగలుగుతామా అని అనుకునే లోపల లేడీస్ అన్ని చేసి చూపించేస్తున్నారు. మేమున్నాం ముందు అని. సో చాలా చెప్పారు ఝాన్సీ గారు. సో నేను మళ్ళీ మీ దగ్గరకొస్తాను. ఈలోపు మన నెక్స్ట్ కేస్ దగ్గరికి వెళ్దాము. సో లక్ష్మీ మండ గారు, సో మీరు మీ మీ మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకొని, అలాగే నాకు లక్ష్మి గారి గురించి బాగా తెలుసు. అంటే ఫిల్లీ, డెలావేర్ ఏరియాలో మా లక్ష్మక్క అని చాలా ఆప్యాయంగా పిలిచే లక్ష్మి గారు. సో యాహ్! గో హెడ్ అండి. ష్యూర్ లావణ్య, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన టీవీ ద్వారా ఇలాగ నిన్ను కలుసుకోవడం ఐమ్ వెరీ హ్యాపీ. ముందుగా మన టీవీ ప్రేక్షకులందరికీ, ఇక్కడ ఈ ప్యానెల్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఐమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ప్యానెల్. లవ్ ది ఆపర్చునిటీ. థాంక్స్ అగైన్. సో నా గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అంటే, ఈ కంట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అవుతోంది. ఐఎమ్ ఎన్ ఐటీ ప్రొఫెషనల్. ఐఎమ్ సీనియర్ బిజినెస్ అనలిస్ట్. ఇద్దరు పిల్లలు, రాహుల్, హీఈస్ 19 and Papa 12, Sahiti. Happily married and have been living in the Philly area for almost 16-17 years now. నా గురించి మెయిన్ పాయింట్ చెప్పాలి అంటే, I try to help every person possible. Like ఎవరైనా రీచ్ అవుట్ అయితే డెఫినెట్ గా ఐఎమ్ దేర్ టు హెల్ప్ దెమ్. ఎస్పెషలీ ఉమెన్ అయితే ఇంకా ముందుంటాను. ఐ డూ రన్ ఎ ఫేస్బుక్ గ్రూప్ ఈ లోకల్ ఏరియా లేడీస్ కి, తెలుగు లేడీస్ ఇన్ అండ్ అరౌండ్ ఫిల్లీ ఏరియాకి. వీ హ్యావ్ అబౌట్ 1300 women part of that group. So day in, day out, lots of people reach out with any information కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, కొత్త బిజినెస్ అయినా,
any need, any advertisement చేసుకోవాలన్నా, so they reach out day in and day out. అదొక సెకండ్ జాబ్ లాగా అయిపోయింది, but I don't complain because I enjoy it, because I'm able to help people through this venue. సో ఇంకా ఫేస్బుక్ ఏంటి, ఓల్డ్ కదా, ఇన్స్టా ఇవన్నీ వచ్చేసినాయి అని అనుకుంటూ ఉంటారు. But proud to say that the group is still going strong from the past 6 years, and it's growing day by day, and it's being utilized more and more every single day. So extremely happy about that. And that's about me. చాలా బాగా చెప్పారు లక్ష్మి గారు. అంతే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఓల్డ్ ని మనం మర్చిపోకుండా అలా క్యారీ ఆన్ చేస్తున్నారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనము గీతా కోరంపల్లి గారి దగ్గరికి వెళ్ళిపోతాం. గీత గారు, మీరు యోగా ఎలా చేస్తున్నారంటే, ఎంత మంది ఇన్స్పైర్ చేస్తారంటే, మీ వీడియోస్ చూసి ఐ వాజ్ లైక్, ఓ ఇన్ని ఉంటాయి ఆసనాలు. అంటే నాకు యోగా తెలుసు, కానీ ఇన్ని ఆసనాలు ఎలా నేర్చుకున్నారు అని ఎలా చేస్తున్నారు. అండ్ అదే కాకుండా యూ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో మీ గురించి మీ మాటల్లో. Thank you so much, Lavanya. Andarki namaskaram. Wish you all a very happy Women's Day. Thank you, Mana TV, actually, to make me a part of this wonderful panel. And it's so motivating to see all these accomplished women. Jansi gartho already nenu oka program lo interact ayi unnanu. It was so motivating to go through the program. Houston Telugu Cultural Association, it's a 44-year-old organization. And it's very motivating. Organization paranga kuda maniki US loki vachaka they give so many opportunities, right? The organization has held several women presidents, and year there are 4 women in the executive committee. I proudly say that there are 4 women in the executive committee, and that's a great change to see. ఇప్పుడు మీరు యోగా గురించి మాట్లాడారు, సో నేను యోగాకి వచ్చేస్తాను, సో దట్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి టు స్పీక్. I believe healthy women will nurture beautiful society. Health anadi, it's a foundation. When we stay healthy, we lay the foundation to spread the happiness, to spread the positivity, and bring the best in the society అని నా బిలీఫ్. అలా నాకు అప్పచెప్పిస్తే నేను చాలా మాట్లాడతాను యోగా గురించి. మై జర్నీ పర్సనలీ, అంటే మనం యోగా అనేసరికి చాలా మంది టెక్నికల్ గా వెళ్ళిపోయి దే మైట్ నాట్ గెట్ ఇన్ టు ద ప్రాక్టీస్, అండ్ దెర్ ఇస్ అ పాయింట్ వెన్ పీపుల్ లూజ్ ఇన్ బిట్వీన్. మై స్మాల్ సజెషన్ టు ద కమ్యూనిటీ ఏంటంటే, we make baby steps. నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ తోటి స్టార్ట్ అయింది. ఐ వాస్ వాకింగ్ టు లూజ్ వెయిట్, దెన్ ఐ సెడ్ okay, let's add something. Then I saw the release of energy and the happiness, the stress it's a stress reliever. It improved on my heart health. It improvised on the way I perceive things. Ante oka benefit ani cheppalem. In so many ways it energizes. So it's a slow process. So patience undali, and baby steps eskuntu consistency is the key antanu. Postures ki vachesi okka posture, it's not about the posture. Posture ki velletappudu the way you enjoy it, if you can relish that, I think you will enjoy tremendous ante multiple benefits in the journey itself ani na uddesham. Thank you so much. I mean, I can add more, but I know time is free here. Thank you. So you made it very short and sweet. That's really good and very informative. Thank you, Geeta Korampalli garu. So next nenu mana gorgeous heroine దగ్గరికి వెళ్ళిపోతానండి. హీరోయిన్ అనే కాదు, షీస్ an entrepreneur and queen of hearts అని పిలుస్తారు సంధ్య గారిని. షీస్ వెరీ స్వీట్. సో సంధ్య గారు, మీ గురించి మీ మాటల్లో. థ్యాంక్ యూ లావణ్య ఫర్ సచ్ అ లవ్లీ ఇంట్రో. ఇప్పుడు నా గురించి చెప్పుకుందామని నాకు సిగ్గేస్తుంది, అంత ముద్దుగా చెప్పావు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ షో, మన టీవీ అండ్ లావణ్య ఇద్దరికి. ఇట్స్ సచ్ అన్ ఆనర్ టు బీ హియర్ అమాంగ్ ఆల్ దీస్ వండర్ఫుల్ విమెన్. అండ్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ప్రేక్షకులకి, ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న గెస్ట్స్ కి అండ్ లావణ్యకి అందరికి. అండ్ నా గురించి చెప్పాలి అంటే, సంధ్యా బైరెడ్డి. ఐ లివ్ ఇన్ వర్జీనియా. So I'm a mother of twin boys, beautiful, handsome twin boys. And me and my husband together, we own an IT firm andi ikkada Virginia lo, and we work together. And antaku mundu I used to work in an IT company as a tester, QA tester. And now I own my own dance and fitness studio. Inda Geeta garu cheptunappudu I'm like, yeah, I see myself anukunta unnanu.
yeah, I also believe in fitness. I believe in yoga and meditation so much. నాకు dance అంటే చాలా ఇష్టం. So ఆ passion తో I started my own company. But all the proceedings go for charity every year because I just started it for fun. Fun కోసం స్టార్ట్ చేశాను to share my dance skills or bring the community together అన్నట్టు, just for fun అన్నట్టు. And I also direct, host, and I choreograph fashion shows here. ఇక్కడ తెలుగు ఆర్గనైజేషన్స్ అన్నిటికీ వర్జీనియాలో ఏదైనా ఈవెంట్ వచ్చింది అంటే కంపల్సరీ ఫ్యాషన్ షో ఉండాల్సిందే. And it's a showstopper event. So it's a lot of fun bringing everyone together, all the ladies, the teens, the men, kids, everyone together. So it's been like that for the past, I think, 10-12 years for now. And ఇంకా చెప్పాలి అంటే ఐఎమ్ నేషనల్ pageant winner, Mrs. Bharat USA 2019, and I'm also DC 2019 Tana winner. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే ఇందా గీత గారు అన్నట్టు లిస్ట్ పెరిగిపోతా ఉంటుంది. Opportunity for others also to speak. I'm as much as excited to listen to everybody's journeys as well. So yeah, thank you Sandhya garu, so sweet. సో నెక్స్ట్ మనము ఒక బ్యూటిఫుల్ లేడీ దగ్గరికి వెళ్ళిపోదాము. గీతా చింతావళి గారు, షీఈ్ లైక్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ తను కొత్తగా ఆర్మోర్ బై గీతా అనే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు విత్ క్లోదింగ్ అండ్ జ్యువెలరీ స్టఫ్. అండ్ నేను చూసాను పర్సనలీ, ఐ టెన్ టు గ్రాబ్ హర్ క్లాస్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. చాలా చాలా బాగున్నాయి. సో గీత గారు, మీ గురించి మీ మాటల్లో. Thank you so much for the opportunity, Lavanya, and Sharad for having me for the Mana TV. Inkoti, I want to wish all the women out there here in the panel happy Women's Day. The Women's Day is like supposed to be like for every day for us, because we achieve a lot of things in our lives. Endante Jansi gar cheppinatlu మన life lo we all are like you know, we are there for everything, for every success, you know, the woman is there for for a wife, like housewife ga adi it's like a big job. Housewife ga ante oh, it's just a housewife kaadu, it's a lot of responsibilities you have to have on there. And on top of that, these days I've seen ఎంతమంది women's నేను చూసానంటే అందరూ they are so multitasking. Not only ఒక హౌస్ వైఫ్ గా కాదు, మళ్ళీ they do a job on the full time job, and on top of that they do that like as a hobby laga తీసుకొని they create like that kind of a business like how I'm doing right now. So what I'm trying to say is, every woman, you know, no matter what they do in their lives, they have a strength, and you have to really know what your strength is. Our strength ni teeskoni, you have to come up with something, you know, like you'll come up in your life with that strength. And that's how I found out, because I'm so I love the fashion, and I love wearing saris, I love dresses. So I was watching this industry for like 3 years, and I was like thinking, okay, why can't I do something, you know, something. I'm also on top of that, I work full time like in IT. I work for Capital One, and I wanted to do this as a side business with my clothing business. So I was very much passionate about it. So I brought this into this field. I mean, into this place, you know, like all these clothing, fashion. I wanted to doll up everyone like how I doll up. So you know, that's the way I wanted to do my passion, my strength. So yeah, that's pretty much about me, I wanted to say. And of course, this is like a new thing for me. Entante TV lo itla live ga vachi maatladam adanta నాకు చాలా కొత్త, ఇది ఫస్ట్ టైం. సో I'm kind of like stumbling. అందరూ బాగా మాట్లాడుతున్నారు, నాకేమో I'm kind of like stumbling and trying to look for words, you know, ఏ వర్డ్ యూజ్ చేయాలి అని. లేదు గీత గారు, మీరు అలా అంటున్నారు కానీ మీరు చాలా బాగా చెప్పారు. యూ టోల్డ్ యువర్ జర్నీ వెరీ క్యూట్ అండ్ స్వీట్ గా చెప్తూ వస్తున్నారు. సో ఇట్స్ రియలీ నైస్. అసలు కెమెరా అని మాకు ఎక్కడ అనిపించలేదు. యూర్ టాకింగ్ సో క్యాజువల్ గా, హాయిగా మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ గీత గారు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనము వెళ్ళిపోదాము మన న్యూజిలాండ్ వనిత దగ్గరికి. షీఈ్ మోటివేషనల్ స్పీకర్ అండి, అండ్ తెలంగాణ జాగృతి కోసం ఆవిడ చాలా ఫార్మర్ ఆఫీసర్ గా ఉన్నారు. అండ్ షీ వాజ్ హెల్పింగ్ చేనేత వస్త్రాలు వాళ్ళందరివి అక్కడ తీసుకొచ్చి స్టాల్స్ పెట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని ఒక మంచి థాట్ తో ముందుండి
చాలా సహాయం చేసిన శీతల్ అల్లం గారు, మీరు మీ మాటల్లో మీ గురించి. థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ. మొదటిగా ట్రై చేస్తాను. ఈ షో చూస్తున్న అందరికీ, ప్యానెల్లో ఉన్న అందరికీ అంతర్జాతీయ మహిళల దినం శుభాకాంక్షలు. Here's wishing each of us a happy International Women's Day 2021. Thank you for having me on the show. Thanks to you, Lavanya, Mana TV, and Sharad garu kuda for having me yet again. Actually, interview ay 1 month ainattundi ante. Yeah. It's always nice. ఇంటికి వచ్చినట్టుంది, తల్లిగారి ఇంటికి వచ్చినట్టుంది అసలు. Back to be on Mana TV with the warmth that you guys spread. So thank you for having me once again. As you know, Sheetal Allam, New Zealand nunchi, proud to be a part of this country where 51% of the population are women. And I take utter pride in saying that my Prime Minister is a female as well. So, and it being an International Women's Day, I think it just adds more value and weightage to this fact. Lavanya Cheppinattu, Telangana Jagruti, New Zealand, I was a public relations officer. I did it for a good 3 to 4 years, born day. I really enjoyed it, mainly for the fact that women and youth empowerment paina focus chestunde. ఇప్పటికీ కూడా అదే చేస్తున్నారు. వేరియస్ యాక్టివిటీస్, అసలు హెల్త్ క్యాంప్ అని, మెయిన్లీ బతుకమ్మ అని, మన తెలంగాణ రీజన్ లో బతుకమ్మ అన్న ఫెస్టివల్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుండే. They would actually set that platform as a single platform once in a year for all the women to come together. Apart from celebrating the festival, I think అందరూ దగ్గరకు వచ్చి ఒకరుగా వచ్చి ఒకళ్ళొకళ్ళతో టైం స్పెండ్ చేయడం, that used to be the best bit. Everyone being so positive towards each other as well. So మంచిగా ఎంజాయ్ చేశాను తెలంగాణ జాగృతిలో ఉన్నప్పుడు. అది కాకుండా, as you mentioned, I'm also a brand ambassador for Brand Telangana, supporting handloom weavers and craft makers within the Telangana region. Family wise వచ్చి బాబు 15 years, పాప 9 years. ఇద్దరు స్కూల్ కి వెళ్ళారు. యాక్చువల్లీ ఇక్కడ మార్నింగ్ 12 అయింది, మధ్యాహ్నం 12 అయింది. I think it's evening కదా అక్కడ మీకు. So thank you once again for having me. It's so nice to share this virtual platform with all you beautiful ladies. So inspiring and motivating, and thanks to all the viewers. మీరు టైం తీసుకొని మమ్మల్ని చూస్తున్నందుకు కూడా మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శీతల్ గారు, చాలా చక్కగా చెప్పారు. సో ఇప్పుడు మన అందరూ ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. సో నేను రెగ్యులర్ గా మాట్లాడే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగో మాట్లాడతాను, కానీ అందరూ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న గేమ్ ఆడదాం. ఆల్రెడీ ఓకే. సో ఇప్పుడు మామూలుగా మనం అంతాక్షరి ఆడతాము, కానీ ఈసారి మాటల అంతాక్షరి ఆడదాం. పాటలు అక్కర్లేదు. రెడీయా? మాతో పాడిచ్చేది ఏదో పెట్టినట్టు అనుకున్నాను, కానీ ఐఎమ్ గ్లాడ్ మాటలు అన్నా. అడుగుదాం అనుకున్నాను, కాదు పాటలతోనే అడుగుదాం అనుకున్నాను, కానీ అందరు మొహాలు చూసిన తర్వాత పాడిపోతారు, వ్యూవర్స్ పాడిపోతారు. అందుకే మాటలు అంతాక్షరి. కాకపోతే ఫస్ట్ మీరు ఎవరైనా ఒక పాటతో స్టార్ట్ చేస్తారంటే చెయ్యండి, లేదంటే నేను మళ్ళీ పాడేస్తే మీరు తర్వాత మీ ఇష్టం. మరి టేక్ ది ఆనర్స్. ఓకే, అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సాంగే అండ్ మనకి సిచ్యువేషన్ లో ఉన్న సాంగే పాడుతున్నాను. సో ఎండింగ్ లెటర్ తో వచ్చే వర్డ్ తో మీరు స్టార్ట్ చేయాలి. సో ఝాన్సీ గారు ఫస్ట్, మీరు సేమ్ ఆర్డర్, మీరు తర్వాత లక్ష్మి గారు, తర్వాత గీతా కోరంపల్లి గారు, దెన్ సంధ్య గారు, దెన్ గీతా చింతావళి గారు, అండ్ లాస్ట్ శీతల్ గారు. సో టోటల్ 5 రౌండ్స్. ఎక్కడ మిస్ అంటే 5 టైమ్స్ ఆడాలి, ఎక్కడ మిస్ చేయకూడదు. అండ్ సినిమా పేర్లు గుర్తు తెచ్చుకోండి ఈ గ్యాప్ లో, నేను పాడే గ్యాప్ లో. ఇప్పుడు సినిమా పేరు చెప్పాలా? సినిమా పేరు చెప్పాలా? చెప్పాలి, అదే కదా. నువ్వు పాడే పాటగా సినిమా పేరు చెప్పాలి. నేను కాదు, నేను పాట ఇప్పుడు నేను ఒక లెటర్ తో ఎండ్ చేస్తాను. సపోజ్ తా అని ఎండ్ చేస్తాను అనుకోండి, తాతో మీరు సినిమా పేర్లు ఏమన్నా ఉంటాయి, అలా లాతో నెక్స్ట్ ఇంకో మూవీ పేరు. సో మీరు కొంచెం పదును పెట్టాల్సిందే ఇప్పుడు. బాగుందా? ఓకేనా? లేదా పాటలు పాడతారా? మీ ఇష్టం. లేదు, రెండు ట్రై కాదు, పాట వస్తే పాట పాడతాను, సినిమా పేరు గుర్తొస్తే సినిమా పేరు చెప్తారు. ఓకే, చాయిస్ మీకే వదిలేస్తాను. హౌ ఫ్లెక్సిబుల్ అండ్ క్యూట్. ఐ వాంట్ యు గైస్ టు ఎంజాయ్. ఇదేదో క్విజ్ లా కాదు. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ విత్ మై సాంగ్. భయపడకండి.
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీ దగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరు మెరుపులకి మూలం నువ్వేగా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. వా బాగా పాడావు లావణ్య. వావ్, ఇంప్రెసివ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్. Awesome. థ్యాంక్ యూ. సో ఝాన్సీ గారు మీరు వాతో స్టార్ట్ చేయాలండి. Is there a war V? ఏదైనా వావి ఏదో ఒకటి పాట అంటే మీరు మూవీ పేరు చెప్పాలి. విక్రమార్క. విక్రమార్కుడు. డా లక్ష్మి గారు. డానా డాడీ. డాడీ. డి ఎవరికి? గీతా గోరంబల్లి గారు. ఈగ. ఆ? ఈగ. ఈగ. డి. ఈగ. డానా. ఓ ఓకే, దో బుచ్చులు ఆటర్. దో బుచ్చులు ఆటేలరా. అంతా టా. ఓకే, రా. రావోయి చందమామ. మా గీతా చింతావళి గారు. మా Oh my God. నాకు సినిమా పేరు 30 seconds or you can sing a song if you want. వద్దులే, సాంగ్స్ అంతా వద్దు. మరో చరిత్ర. మరో చరిత్ర. రా. శీతల్ గారు రా. మీరు గూగుల్ సెర్చ్ చేయండి. అదే చేస్తున్నా. నో గూగుల్ సెర్చ్. వస్తే పాడండి, చెప్పండి. రా. రా. రాత్రి. రా. మళ్ళీ ఝాన్సీ గారు రా. రాముడు. రాముడు. మళ్ళీ నాకు డా ఇచ్చారా? లక్ష్మి గారికి మళ్ళీ డా. డా 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 డి డు 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 డి డి డి. ఏంటా పాట స్టార్టింగ్? మిసలుడు. నూనుగు మిసలుడు. నూనుగు మిసలుడు. మళ్ళీ ఇప్పుడు డా వస్తుంది. డా. గీతా కోరపల్లి గారు డా. బల్లేరికి ఇచ్చేసారు డా. అంటే తిరిగి ఇచ్చేయాలి కదండి నన్ను. మళ్ళీ లావే. కరెక్టే. దొంగోడు కౌంట్ అవుతుందా? డా డా డా. అది దా. డమ్ డమ్ డమ్. డమ్ డమ్ డమ్. డుమ్ కదా. ఓకే, డానే కదా అది. మరి ఇలా సినిమా పేర్లు చెప్పమంటే అలాగే ఉంటుంది. సంధ్య మీకు మా మగధీర. మగధీర. రా. గీతా చింతావళి గారు రా. నేను ఏమైనా హెల్ప్ చేయాలా? శ్రీకృష్ణుడి భార్య పేరు ఒక మూవీ ఉంది. శ్రీకృష్ణుడికి 2 భార్యలు మెయిన్. ఒకటి సత్యం. రుక్మిణి. నా. శీతల్ గారు నా. నానా అసలు టీమ్స్ పెట్టేది ఉండే లావణ్య, నువ్వు స్ప్లిట్ చేసి అట్లా బాగుంటుండే. అట్లా పెట్టే అసలు ఎప్పుడు ఇద్దరు పేరుగా ఉండొచ్చు కదా. అది నెక్స్ట్ గేమ్ పెడదాం ఇప్పుడు కాదు. నానా నిన్నే పిల్లాట. నిన్నే కాచి గారు మీకు మళ్ళీ తా వచ్చిందండి. మళ్ళీ నాకు డూ ఇవ్వకండి. తాత మనవడు. తాత. మళ్ళీ సాంగ్స్ ఉన్నాయిగా పాడేయండి. ఫిక్స్ చేసినట్టుంది నాకు డా. మళ్ళీ డానే కదా. డాతో సాంగ్స్ ఉన్నాయి లక్ష్మి గారు. పెద్దరాయుడులో పెద్ద ఫేమస్ సాంగ్. డమ 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 అదేనా? మోగే. డమ 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 గుండె డమరుతం మోగే, గణ 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 గొంతు గంటగా మారే. రా. రా. రా వచ్చేసి గీతా చింతావళి గారు, సారీ గీతా కోరంపల్లి గారికి. రా. రావోయి చందమామ అయిపోయింది. రాబోయే చందమామ.
రాత్రి అది కూడా రాత్రి అయిపోయింది. అది కూడా అయిపోయిందా? ఏంటి 2 రౌండ్స్ లోనే? ఓకే. అయిపోయాయి. మ్మ్. 2 రాలొచ్చు 2 ఆ. చెప్తారు. రారా చంద్రముఖిలో రారా. పాడండి. అంతకు మించి Come on, రాదు complete నాకు. గా. రాతోటే స్టాప్ చేస్తున్నాను. రా తీసుకోండి. రానా? ఓకే. సరే సంధ్య గారు మీకు రా, మళ్ళీ రా. రాకుమారుడు. రాకుమార్. సంధ్య గారు ప్రిపేర్డ్ గా ఉన్నారు. అసలు సాంగ్ ఏదొస్తుందా అని తెలుసు. అలా వస్తున్నాయి. అయ్యో, గీతా చింతవల్లి గారు మీకు డూ వచ్చిందండి. ఇంకా అయిపోయింది. డా. డూ అంటే ఇది ఏదైనా చెప్పొచ్చు కదా, దొంగ రాముడు, సంథింగ్ లైక్ దాట్. అది డా కాదు, డా డా. శీతల్ గారు టెన్షన్ పడిపోతున్నారు. నెక్స్ట్ నాకేమొస్తుంది. ఆవిడ ముందుకు వచ్చేసారు వెనక నుంచి. డూ నా ఇప్పుడు నేను చెప్పాల్సింది డా డా దానా? డా. ఏదైనా క్లూ ఇవ్వండి. నాగార్జున మూవీ కాదు, నాకు దొరికిన క్లూ లక్ష్మి గారికి ఇచ్చేసాను. ఇప్పుడు ఏం క్లూ ఎదగలం నేను? కాదు, నాగార్జున అండ్ అనుష్క మూవీ ఒకటి ఉంది. క్లూ చూడండి. నాగార్జున కరెక్టే. నాగార్జున అనుష్కది శివుడిది రిలేటెడ్ మూవీ ఒకటి ఉంది. గుర్తు రావట్లేదు నాకు. ఎన్ని సినిమాలు చూస్తాను నేను. ఓకే, ఇలా అంటే ఏంటి? ఇలా కొట్టుకోవడాన్ని ఏమంటారు? దెబ్బలాటలు. ఓకే, ఒకటే లెటర్ అది. నేను ఇస్తాను. డి డి మూవీ. డి ఒక మూవీ ఉంది. యా, డి అంటే నాకు మళ్ళీ డానేనా? కాదు, మీరు ఇందాకది చెప్పండి క్లూ. ఇందాకది ఈగ. ఈగ ఆవిడ చెప్పేసారు. ఈగ అదే చెప్పేశారు ఆవిడ. ఈగ ఓకే, ఈగ కాదు. లాస్ట్ రౌండ్ ఇప్పుడు మళ్ళీ ఝాన్సీ గారికి వచ్చింది. గా మీరు డూ ఇస్తే సార్ లక్ష్మి గారు పారిపోతారు. క్విట్ అబ్బా, నేను క్విట్. గా గా గుడి గంటలు. లా లేచింది నిద్ర, లేచింది మహిళ లోకం, వెళ్ళింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం. సూపర్. మా గీతా కొరంపల్లి గారు. మా మన్మధుడు. మన్మధుడు. డా. డా. Come on, సంధ్య. సంధ్య నాకా? డా. నాకు డానా? ఆ. ఇందాక ఎవరు యూజ్ చేయలేదుగా డమరుకం. అదే ప్రిపేర్డ్ గా ఉంది. ఓకే, గారు. మా ఇంటి మహాలక్ష్మి. మా ఇంటి మహాలక్ష్మి. అబ్బో, ఇక్కడ పాత సినిమాలకి వెళ్ళిపోయారు. ఒకటి. ఓకే, చిత్తల్ గారు వెరీ ఈజీ. లాస్ట్ వర్డ్ మా. మందారం అన్న సినిమా ఉందా? గుర్తుకులేదు. ఉందా? ఆట ఉంది. ఎర్ర మందారం. ముత్యాల ముగ్గు. ముద్ద మందారం తెలుసు కానీ మందారం తెలియదు నాకు. పాట ఉంది, పాడేసేయండి. కాదు, మందారం మీద పాట ఉంది. అవునా? పాట పాడేం చిత్తల్ గారు. కమాన్. ఇప్పుడే అనుష్క శెట్టి సినిమా ఉంది. చాలా బాగుంటుంది. చిరంజీవి సాంగ్. మా ఇంటి మహాలక్ష్మి ఉందా మూవీ? ఉందనుకుంటాను. చెప్పేశాను. అయ్యో, పాట పాడింది అందుకే ఒక పాట. పాట కష్టం లావణ్య. ఇందాక సంధ్య అన్నట్టు అందరూ పాపం. కాదు, ఎన్ని సినిమాలు చూస్తావు అసలు గుర్తు రావట్లా ఒకటి. నిజంగా చిత్తల్ గారు, నేను ఆల్రెడీ క్లూ ఇచ్చాను. మందారం లేదు, ముద్ద మందారం ఉంది అని. సో ముద్ద మందారం. గేమ్ ప్రెషర్ లో గుర్తు రావట్లేదు కూడా. మైండ్ బ్లాంక్ అసలు. క్వశ్చన్ పేపర్ కొంచెం లీక్ చేయాల్సింది లావణ్య. మరి మీరు స్పాట్ లో పెట్టారు. ముందు లీక్ చేస్తే ఇంత ఫన్ రాదు కదా. ఆల్రెడీ కరెక్ట్ కరెక్ట్. పెట్టారు అందరూ ఒక్కొక్కళ్ళు. వెరీ రైట్. సో సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసాము. అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ రౌండ్. It was fun. Loved it. సో మళ్ళీ మనము కొంచెం రిఫ్రెష్ అయ్యాం కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ టు ఉమెన్స్ డే వెళ్ళిపోదాము. దానికంటే గేమ్స్ ఏ బాగున్నాయే. బాగున్నాయా? కంటిన్యూ చేద్దాం అంటే
ఓకే. సో ఇది జస్ట్ ఓపెన్ డిబేట్ లాగా, అంటే ఎవరైనా మాట్లాడొచ్చు. నేను ఎవరిని స్పెసిఫిక్ గా క్వశ్చన్స్ అడగదలుచుకోలేదు. సో మీరు ఎవరు మాట్లాడాలన్నా యూ కెన్ గో హెడ్ అండ్ టాక్. సో ఇప్పుడు మనము ప్రెసెంట్ మన లైఫ్ లో ఫేస్ చేస్తున్న ఉమెన్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి అండ్ హౌ టు ఓవర్కమ్ అని వాటి గురించి మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. Sure. I can go for it. యా. So women face చేస్తున్న challenges అంటే currently not everybody is facing challenges and there is a lot of change happened, right? So especially women like us, we are very comfortable, హ్యాపీగా ఏది కావాలంటే అది చేయగలుగుతున్నాము. ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, ఇంట్లో సోషల్ ఫ్రీడమ్ ఉంది. సో యూస్ దట్, యూనో అందరికీ ఆ అదృష్టం లేదు, right? So we are fortunate to be in that very few ladies or very few group of ladies that are blessed with these kinds of freedoms that not everybody is having, right? So use that and try to educate other women who are actually going through tough time, right? Simple example అయితే మనకి ఇండియాలో మేడ్స్ ఉంటారు, వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. So every time you go, try to find a woman, try to tell them that there is more to it. Valaki ideas ivandi, awareness penchandi. Maybe that's one thing that everybody can take up as a responsibility and try to help them out. Not only just that, if you see a friend in need, it doesn't have to be a big help or it doesn't have to be a monetary help. So try to do simple things in life, right? So oka person manchi good job cheste, all they need is uplift each other antunaru. That is the theme of this year, right? Women uplifting each other, choose to challenge antunaru. So through my group nenu cheptanu entante simple pat on the back, simple encouragement is all women need. So ఫేస్ అవుతున్న ఛాలెంజెస్ అంటే చాలా ఉన్నాయి, ఆన్ ఎ బ్రాడర్ స్పెక్ట్రమ్ చాలా ఉన్నాయి. బట్ మనం అన్ని సాల్వ్ చేయలేం, రైట్? వీఆర్ నిమిత్త మాత్రం. మనం చేయగలిగినంత చిన్న వాటిని చేసుకుంటూ వెళ్తే ఇట్స్ ఎ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్. డెఫినెట్ గా నేను ఇంకొకరికి చేస్తే ఇంకొకరికి చేస్తారు. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూనో గ్లోబల్ గా చెప్తున్నాను నేను. సో సాధ్యమైనంత చేయగలిగినంత చిన్న సాయాలు చేసుకుంటూ వెళ్ళండి. It will make a difference eventually. And our women face chestuna challenges ki another important thing that we could do is train our men, help educate our men, create awareness to our men, especially kids. Naku oka abbayi unnadu, he's 19 years old. So every time I get a chance, women ela respect cheyali, enduku cheyali, I try to give him some awareness. As a mom and as a woman, I try to encourage him or I try to educate him that women are equally important, you know, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. they are sensible human beings. So just because జెండర్ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తున్నామని ఆ సెన్సిటివిటీని, ఆ కేరింగ్ మనసుని మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. గాడ్ క్రియేటెడ్ 2 genders ఫర్ ఎ రీజన్, రైట్? మేల్ అండ్ ఫీమేల్. ఎవరికి ఉండే క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. మనం జెండర్ ఈక్వాలిటీ అన్నాం కదా అని అన్ని పక్కన పెట్టేసి మెన్లాగా మారాలని కాదు. We still have that sensitivity in us, so try to nurture that and also tell men that we do have that sensitive side that needs to be taken care of. That's all. Well said, Lakshmi. I'll echo with Lakshmi Garu. Very beautifully said, Lakshmi Garu. To just add to your point, really we are privileged that we are here. We have an opportunity to motivate other women. Naku oka question ochindi morning friends dagger nunchi, is it necessary to celebrate a day for women? Then I said very much necessary to celebrate, because maybe we are privileged, we might or might not gain much, but media, Mana TV, Meeru, media is plays a huge part. Ante different corners of the world, when we celebrate Women Day and when we project women who can motivate, and it gives a tool for the weaker section to grasp that motivation and inspire themselves and come out of that weakness. I think it's a great thing that we celebrate Women's Day. And problems are untune untai. There is progress, but change is happening, but long way to go. Ippudu I'll just address to one of the problem that is there within the society: wage gap.
wage gap, right? Women are very emotional and they take care of all the aspects, and they don't come up aggressively to ask for the salary. I think you should do market research. You should talk to your colleagues and find out what the wages are, improvise on the skill, and go to the manager, speak before the performance assessment. You have to speak up for yourself, and that's just a small thing I would like to add. Yeah, Thank you, Thank Lavanya. you, Garu. I think Sandhya garu, you wanted to say something. Yeah, thank you. Jhansi garu, I think you're on mute. Sandhya garu మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం. Yeah, go ahead, Sandhya. Yeah, very well said, Lakshmi garu and Geeta garu. I do agree with you. అంటే women కి ఇప్పుడు లోట్ ఏం లేదు, and we are much ahead than before ఈ మోడర్న్ వరల్డ్ లో. బట్ ఐ స్టిల్ ఫీల్ నేను మొన్నే ఇండియా నుంచి వచ్చాను, సో ఒక 1 month ఇండియా వెళ్ళొచ్చాను నేను వెకేషన్ కి. I still felt women are struggling to make decisions on their own. So there is a set of community lo, a set of families, they're still supporting women being independent ga, individual ga, atla freedom ayni istunaro. At the same time, ante set of people that's continuing not to encourage women. And I'm not saying in specific daughters atla em anatledu, but in general women ki I feel they still have to hold on to make a decision. They still have to ask, get approvals at large. But what I feel is women, they stand up for their families in crisis gani, successes gani, attainments gani, adanta. So koncham, and we all look up to women, for comfort ki gani, or ఏదైనా family support, family values, avannitiki we look up to them, right? అలాంటిది విమెన్ కి ఎందుకు డెసిషన్ పవర్ లో ఇంకా కొంచెం షీ హ్యాస్ టు హోల్డ్ హర్ సెల్ఫ్ బ్యాక్ అనేది ఇట్ ఆల్వేస్ బాదర్డ్ మీ. సో ఐ ఫీల్ it's okay, like treat her as an individual, don't judge her of what she's wearing or where she's going and all of that. We are quite capable as men are, and we all know that. ఇందాక నేను అన్నట్టు ఒక సెట్ ఆఫ్ పీపుల్ అలాగే గ్రో అవుతున్నారు, సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ కంటిన్యూయింగ్ నాట్ టు సపోర్ట్. So I really wish and hope that one day everyone will understand and treat women equally as men, and then give them that support and let them make their decisions ani na opinion. Yeah, very well said, Sandhya. Yeah, Jhansi garu చెప్పండి. లావణ్య, Yeah, చెప్పండి. అంటే ఇప్పుడు మనము వీఆర్ సో హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు బీ ఇన్ 2021 కంపేర్డ్ టు మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్. అంటే ఇప్పుడు ఒక రోజు వంటింట్లో ఉన్న స్త్రీ ఈ రోజు మనకి వైట్ హౌస్ కి ఎదగాల్సి, అంటే వైట్ హౌస్ లో ఎదిగింది అని అంటే యూ కెన్ సీ అంటే హౌ మచ్ వీ కేమ్, హౌ ఫార్ వీ కేమ్ యాజ్ అ ఉమెన్ కంపేర్డ్ టు వాట్ వీఆర్ బిఫోర్ అట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ టైం. సో అట్లాగనే అంటే ఇప్పుడు ఇది మేజర్ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీనే అంటే అన్ని చోట్ల ఉందని చెప్పను, బట్ కొన్ని చోట్ల మాత్రం జెండర్ ఈక్వాలిటీ ఉంది. అదే కాకుండా ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్స్. ఏమవుతుందంటే ఆ జెండర్ ఈక్వాలిటీ మనలోనే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఆడపిల్లం కదా, మనం ఇది చేయలేము, అది చేయలేము అనేది మనకే అది దట్ చేంజ్ హ్యాస్ టు కమ్ విత్ ఇన్ అస్. సో అప్పటి వరకు కూడా మనము అంటే అది ఐ డోంట్ థింక్ అంటే అన్ని చోట్ల మనం వీ కెనాట్ బ్లేమ్ men are surrounding us. So we have to blame ourselves, because some of us does not have confidence and they don't have అంటే ఇప్పుడు మాది చేయలేమో అనే మనకు డౌట్. ఇంకోటి ఏంటంటే మన కల్చర్లో ఎట్లా అయిపోయిందంటే ఎవరేమనుకుంటారా అనేది దాని గురించి వరి అవుతాం, అంతేగాని మనకేది మంచిది, ఇప్పుడు మనకేది సూటబుల్, మనకేది వర్కౌట్ అనేది మనం మర్చిపోతున్నాం ఆ ప్రాసెస్ లో పడిపోయి. మళ్ళీ ఇంకోటి అంటే ఇప్పుడు మనము మదర్ మీ వైఫ్ మీ కరెక్టే, డాటర్ మీ వాట్ ఎవర్ పొజిషన్స్ వి ఆల్రెడీ హ్యావ్ ఎట్ అవర్ హౌస్. బట్ వెన్ వి ఇప్పుడు మనము గీత గారు చెప్పినట్టు మనం వర్క్ వెళ్తే కూడా అంటే మనము సాలరీస్ అంటే ఇప్పుడు పే కూడా మనకి ఈక్వల్ గా ఉండట్లేదు. ఎందుకని? బికాస్ వీఆర్ నాట్ టేకింగ్ అవర్ జాబ్ వెరీ సీరియస్లీ సమ్ ఆఫ్ us. ఎందుకంటే ఇప్పుడు మనము ఏమవుతుంది, ఇప్పుడు ఈ రోజు మనకి హస్బెండ్ కి బాగలేదని సిక్ కాల్ చేస్తాం, ఇంకొక రోజు మదర్ ఇన్ లాకి బాగలేదని సిక్ కాల్ చేస్తాము, ఇంకొక రోజు ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 సిక్ అవ్వచ్చు ఒకే నెలలో.
సో అట్లా అయ్యే సర్కిల్ కూడా ఏమవుతుందంటే ప్రమోషన్స్ మనకు అందుబాటులో ఉండకుండా, ఇప్పుడు మగోళ్ళు అనుకోండి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అంతా ఉండదు. సో దే కెన్ గో అండ్ టేక్ దట్ ప్రమోషన్ అండ్ దే కెన్ నెగోషియేట్ దేర్ పే. సో ఆ పొజిషన్ లో మనం ఎందుకు లేమనంటే, మనము వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ రైట్, ఇంపార్టెంట్ యాజ్ అ మదర్, ఇంపార్టెంట్ యాజ్ అ వైఫ్, విచ్ ఇస్ దట్స్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం మన కెరీర్ ని కూడా మనం అంత సీరియస్ గా ఎందుకు తీసుకోవట్లేదు? మనం మన కెరీర్ ని కూడా అదే parallel గా మనం సీరియస్ గా తీసుకొని, వై వీఆర్ నాట్ గ్రోయింగ్ అలాంగ్ విత్ అవర్ మేల్ కొలీగ్స్? బికాస్ మనకి జెండర్ డిఫరెన్స్, ఈ జెండర్ ఈక్వాలిటీ, ఈ ఫీర్ఫుల్నెస్, we have to overcome all those. And I think women had made a lot of changes, but I think we still need to, unless we change ourselves, we cannot change our society. And మన సొసైటీ చేంజ్ అయినప్పుడే ఆ సొసైటీ, అంటే ఇప్పుడు మన దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడిన తర్వాత కంట్రీ బాగుపడుతుంది, ఆ కంట్రీ అయినా దేశం అయినా మనకు ఉమెన్స్ కి ఇంకా చేంజెస్ తీసుకురాగలుగుతుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. I would చాలా బాగా absolutely చెప్పారు agree. ఝాన్సీ గారు. Very well said, Andy. I would absolutely agree, Jhansi Garu. Meer annattu, unless there is a change, okay, we can't see change without a challenge pretty much. Meer annar kada change undali, change ravali, marpu ravali. Aa marpu ravadaniki we really have to challenge ourselves. And I think ee year 2021 International Women's Day theme vachi ade kada, challenge to change. So really the concept is, it's a good thing. Well, it's a token of appreciation women ki, that we are very accommodating, very adjusting, and we accept things. Kani acceptance is good, kani enta varaku anni aspects lo kaadu. So that acceptance has to change. That is the whole purpose. He choose to challenge and start chesaru. So, and again, just like Sandhya has pointed out, decision making, I would agree. Inka, there are some sets and regions, unfortunately back home, where women are finding it really difficult to make, crucial decisions in their life. That ideally they should do it, but unfortunately it's under the control of someone else. So, in keeping that in mind, what I would like to do is I would like to challenge myself and the women here and all the women who are watching this show to actually break that shell, break that bloody shell and come out of your comfort zone and do at least one thing. Okkatanna andarki untadi. I wish indaka annaru Sandhya garu, I wish indaka Geeta garu annaru pay equality ani. Pretty much everyone has something or the other. Please break that shell, let's come out and do at least one thing that we think that, we can make a change, bring a difference. It can be anything, Andy. It can be as simple as, standing up against a person who's bullying you, standing up in the middle of a crowd and speaking up or expressing your opinions. Intlo pillalu untaru, aadapillalu untaru andarki. Encourage your girls. Antaru kada, today's girls' dreams are tomorrow's women's vision, ani. So let's support and encourage them towards that path. Is what I would say. Actually, I want to add that one also too. Is for years, women have been submissive in India or in Asian countries, at least we can say. But I think the women have, matured much more faster than other genders. So it is like very hard for them to accept that women are like empowered now. They are doing much better. They are like in every every field, actually, I can say women can do anything right now. So it's like, that kind of an acceptance is not there yet. For in some places, actually, especially, I don't want to mention the places, but some places we don't have that. And also one more thing I want to really say is, because I work in a corporate world, and I know many of you all work in corporate world, especially for us Asian women. I found very, very obvious is like we cannot say no, because we are so used to taking up so many jobs all the time and so many projects all the time at work. And what they do is, when you do a project successfully completing, then they'll give you another project. Oh, you did so well, and so they'll give another project to you. So వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా మనం ఏమనుకుంటామంటే, అయ్యో మనం వచ్చి పిల్లల కోసము వాళ్ళ కోసం అని చెప్పి, ఇప్పుడు ఝాన్సీ గారు చెప్పినట్లు
మనం వచ్చి ఎక్కువ వెకేషన్స్ తీసుకుంటాం because we have to take care of the family too along with the career. So because of that, that gap, we try to not to say no to our managers by saying, oh, okay, I'll do it. We have to like really put our foot down and say no to them. And that kind of the courage రావాలంటే అది కష్టం. ఎందుకంటే I don't know about the Western women, but definitely with the Asian women, I found it with many women I've seen, they find it very difficult to say no to their higher authorities. That is another thing I would like to add, which we are having some kind of issues and challenges these days with women. This is one of them too, which I've seen and I've noticed it. యా వెరీ వెల్ సెడ్ గీత గారు. అండ్ నిజంగా అందరూ చాలా చక్కగా ఎవరి వ్యూ ఆఫ్ పాయింట్స్ వాళ్ళు చెప్పారు. అండ్ డెఫినెట్ గా మన వంతు మన ప్రయత్నం మనం చేద్దాము. తోటి మహిళలకు మనం ఏమైనా సహాయం చేయగలితే మేబీ ఇట్స్ అన్ ఎమోషనల్ సపోర్ట్. లక్ష్మి గారు చెప్పినట్టు ఇట్ నీడ్ నాట్ బి అ మానిటరీ సపోర్ట్ అయి ఉండకపోవచ్చు. బట్ ఎవరైనా కష్టంలో ఉన్నారు, అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఎమోషనల్ సపోర్ట్ ని మనం ఇస్తూ మన తోటి లేడీస్ ని మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తుంటే డెఫినెట్ గా 2021 తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్స్ చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్ గా చెప్పుకుంటారు దట్ దే బ్రోక్ ఆల్ ద షెల్స్ అండ్ దేర్ లైక్ దిస్ అని బికాస్ ఆఫ్ దేర్ మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్ హు హావ్ స్ట్రైవ్డ్ అ లాట్ అని. సో దాట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి. చాలా బాగా మాట్లాడారు. సో ఇప్పుడు మళ్ళీ మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. చాలా ఐ థింక్ నాగలక్ష్మి గారికి మాత్రం పాటలే వస్తాయో ఈసారి కూడా. సో ఈసారి గేమ్ ఏంటంటే ఇందాక మాటలు అంతాక్షరి ఆడాం కదా, ఈసారి ఏంటంటే స్కిప్ క్విజ్ అన్నమాట. అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్పకూడదు. నా నెక్స్ట్ క్వశ్చన్ కి మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. మెమరీ అంత కష్టం ఏముంది, చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ కాకపోతే ఇది 1 by 1 వెళ్తాను. సో ఆల్ సెట్. ఏమైనా మళ్ళీ బ్రెయిన్ కి పదులు పెడతారా? ఒకసారి అర్థమవుతుందేమో. కరెక్ట్. ఓకే, సో ఈసారి కొంచెం లాస్ట్ నుంచి శీతల్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. గారు నేను రాసుకోవచ్చు. మీరు రాసుకోవచ్చా? సారీ, రాసుకోవచ్చా అని అడుగుతున్నారు క్వశ్చన్. రాసుకోవచ్చా? కాదు, టక్కా ఆన్సర్స్ చెప్పాలి. మీరు రాసుకుని గ్యాప్ తీసుకుని చెప్పేంత లేదు. మీకు ఏది తెలిస్తే చెప్పేయచ్చు కానీ చెప్పాలి. ఓకే, లాస్ట్ నుంచి ఫస్ట్ కొద్దాం ఈసారి కొంచెం. ఓకే, సో శీతల్ గారు ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయకూడదు, నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం మీరు చెప్పాలి. ఓకే, సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ is the my first question. Okay, actress idi answer cheykudu. Who is the Miss Universe in 1994? Sorry, Sushmita Sen. She is my favorite actress too. So first question answer ayadi. Oh, okay. Aithe what is your name? Okay. Huh? Sushmita Sen. Who is the actress other than Madhuri in the movie Devdas? Sheetal Alam. Good one, Sheetal garu. Who is the heroine of the movie Maya Bazar? ముందు క్వశ్చన్ ఆన్సర్ మర్చిపోయారా? Actress in Devdas apart from Madhuri అన్నారు కదా. Apart from Madhuri, who is that? చెప్పారు. ఓకే, నాకు వినపడలేదు. సారీ. What is the name of Anushka Shetty in Bahubali? అందుకే మీరు ముందు క్వశ్చన్ కరెక్ట్, మీరు ముందు క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ముందు క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ మీకోసం. హూ ఇస్ ద హీరోయిన్ ఆఫ్ ద మూవీ మాయా బజార్? ఓకే, సో దీనికి మీ ఆన్సర్ అంజలి దేవి గారు కాదు. ఓకే, మీరు you lost the game. Okay, we'll go to the please just qualify. పనిష్మెంట్ లా ఉంది, గేమ్ లాగా లేదు ఇది. పనిష్మెంట్ లా కాదు, అంటే ఇది మీరు టక్కటక్క క్వశ్చన్స్ కాన్సంట్రేట్ చేస్తే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది యాక్చువల్ గా. సరే లక్ష్మి గారు, ఇప్పుడు మీతోనే స్టార్ట్ చేస్తాను. కాదు, అంటే నా ఇష్టం, నేను ర్యాండమ్ గా పిలుస్తాను. Okay, so first, what is the color of apple? You should not say this. Okay, skip. Okay, what is your favorite color? రెడ్. Which state you live in?
White and black. Which place did you meet your husband for the first time? Philadelphia. What is the capital of West Bengal? Jaggepeta. Where is Eiffel Tower? West Bengal capital తెలీదు. Calcutta. I don't. Okay. Where is Kanakadurga temple located? ఇంతకన్నా ముందుకు వచ్చినండి. అదే. Where is Eiffel Tower? Eiffel Tower. Paris. కనకదుర్గ టెంపుల్ ప్యారిస్ లో ఉందంటారు. ఇంత క్వశ్చన్ ఆన్సర్ చేశాను నేను. ఓకే, మీ క్వశ్చన్స్ అయిపోయాయి, రిలాక్స్. లాస్ట్ విజయవాడ చెప్పండి. అమ్మో, మా కృష్ణా డిస్ట్రిక్ట్. ఆ క్వశ్చన్ ఆన్సర్ అవసరం లేదు. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ టు సంధ్య. Oh, okay. Okay. Who invented Apple MacBook? This is your question. You should not answer. Okay. Who is the hero in the movie Bahubali? Apple కనిపెట్టింది. Jobs. కొడతాను నన్ను. పొద్దున్న లెగిస్తే అదే పట్టుకుంటాం. Oh my God. Steve Jobs. Steve Jobs. Oh my God. Okay. Who is the hero in the movie Bahubali? Steve Jobs. Okay. Who is the Prime Minister of India? Prabhas. Name of your best friend. Narendra Modi. Who is the hero of the movie Murari? ఇప్పుడు అమ్మాయి పేరు చెప్తే అసహ్యంగా ఉంటది. సరే, శ్వేత. Okay. Who is called the father of the nation? మహేష్ బాబు. Okay, your questions are done. అమ్మయ్య. ఏ సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరే ఎక్కువ కంగారు పడుతున్నారు. స్టీవ్ జాబ్స్ దగ్గర స్టక్ అయ్యాను, మరి ఎగిరిపోయింది ఒక్కసారి. ఓకే, సో నెక్స్ట్ మనము గీతా చింతవల్లి దగ్గరికి వెళ్తాం. అయ్యో ఆవిడ దొరికిపోయానా నేను అన్నట్టుగా ఉంది. మనకేంటంటే స్టేజ్ ఫియర్ ఉందన్నమాట, అందుకని. టెన్షన్ అక్కర్లేదు, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, వేర్ డూ యూ కీప్ యువర్ లిప్స్టిక్ యూజువలీ? ఇది మీ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఓకేనా? ఓకే, వేర్ డూ యూ పార్క్ యువర్ కార్? బాత్రూమ్. బాగుంది. వేర్ ఇస్ తాజ్ మహల్ లొకేటెడ్? గరాజ్. What is the capital of Andhra Pradesh? ఆగ్రా. Agra. Okay. Where are the Great Pyramids located? అంతకుముందు క్వశ్చన్ ఏమన్నారు? Capital of Andhra Pradesh అన్నానండి. క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణనా లేకపోతే ఆంధ్రప్రదేశ్? అంటే ఆంధ్రప్రదేశ్. అయ్యో, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ తెలంగాణ కాదండి. తెలంగాణ స్టేట్ అండి. విశాఖపట్నం. ఓకే, కొత్తది ఇచ్చారు అదే అమరావతి అండి బాబు. అమరావతి. అదే అనుకున్నా. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. దే వర్ సేయింగ్ విజయవాడ ఆర్ విశాఖపట్నం. ఐ థాట్ ఇట్ వాస్ విశాఖపట్నం. పర్లేదు, ఇచ్చేద్దాం. And I'm from Chennai, so I don't know about Andhra Pradesh. ఓకే, ఇచ్చేసాం, అందుకే ఇచ్చేసాం. సో వేర్ ఆర్ ద గ్రేట్ పిరమిడ్స్ లొకేటెడ్ చెప్పారు కదా, ఇప్పుడు ఆన్సర్ అమరావతి. ఓకేనా? వేర్ ఇస్ యువర్ మదర్స్ నేటివ్ ప్లేస్? Oh shoot, Egypt. Okay, in which place is the Great Wall of China? Hyderabad. Okay, you're done. Oh my gosh. Okay, so next we'll move to Jhansi garu. Ready, Jhansi garu? Ready, Andy? First, who is your favorite hero? ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయకూడదు, ఓకేనా? వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్? శోభన్ బాబు. ఓకే. హూ ఇస్ యువర్ ఫస్ట్ క్రష్? నీలిమ. ఓకే. హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్ ఇన్ ద స్కూల్?
దీనికంటే ముందు క్వశ్చన్ చెప్పాలి కదా. దొరికేసారు వచ్చి. ఓకే. హూ ఇస్ యువర్ ఫస్ట్ క్రష్? ఆ క్వశ్చన్‌కి ఆన్సర్. మీ హస్బెండ్. ఓకే. గీత కొరంపల్లి దగ్గరికి వెళ్ళిపోదాము. సో రెడీనా గీత గారు? లాస్ట్ చేయొద్దా? స్కిప్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదామా? ఈ ప్రెషర్ అవసరమా? అబ్బా ఇప్పుడు పట్టుకుంటారు. సింపుల్ గానే అడుగుతారు. Okay, ఫస్ట్ go క్వశ్చన్ ahead. అడగండి. వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. అది వదిలేస్తే హూ ఇస్ ద యాక్టర్ ఇన్ అరుంధతి మూవీ? ప్రమోద. ప్రమోదనా? ఓకే. హూ ఇస్ అమెరికాస్ ప్రెసిడెంట్? అనుష్క, ఆఫ్ కోర్స్. ఠాగూర్ మూవీ హీరో ఎవరు? అయ్యో క్వశ్చన్ ఎప్పుడు మంచి. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ముందు అయ్యో ఓకే బైడెన్. జో బైడెనా? ఓకే. జో బైడెన్. సారీ. ఓకే. ఠాగూర్ మూవీ హీరో ఎవరు? టాగోర్ మూవీ. ఓకే, చిరంజీవి. ఓకే. ఐ నో దిస్ వాస్ ఎ లిటిల్ మెమరీ గేమ్. కాకపోతే ఏంటంటే ఫాస్ట్ గా చెప్తే అంటే రిలీజ్ చేసుకున్నాం, అంటే ఆన్సర్ చెప్పాక ఆన్సర్ ఎంత బాగుంది ఈ క్వశ్చన్ కి అని రిలీజ్ చేసుకునేసరికి ముందు క్వశ్చన్ వెళ్ళిపోతుంది. అంటే మనం ఫాస్ట్ గా అబ్సల్యూట్లీ అలా బాగుంటుంది. సో ఐ థింక్ అందరు టర్న్స్ అయిపోయాయి. సో ఐ నో మనం షో ఎండ్ చేసే టైం కూడా వచ్చింది. సో వెళ్లే ముందర అందరూ ఒక్కొక్కరుగా టర్న్స్ తీసుకొని యూ కెన్ జస్ట్ సే వాట్ ఎవర్ యూ వాంట్ టు సే టు ది ఆడియన్స్. సో ఝాన్సీ గారు మీ నుంచి మొదలు పెడతాం. ఏం లేదండి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ అంటే ఆల్ ఆఫ్ ద ఉమెన్ ఆన్ ఉమెన్స్ డే స్పెషల్ అండ్ వీ హ్యావ్ కేమ్ లాంగ్ వే అండ్ మనందరం కూడా యాజ్ అ ఫీమేల్ అండ్ వీ షుడ్ కంటిన్యూ టు అంటే లెట్ అదర్ పీపుల్ హర్డ్ అవర్ వాయిస్ and we should continue to stick up for ourselves and also not only we should lift ourselves but we should also lift women surrounding us and surrounding us and inkote ente ipudu just to focus on your life and on our goals, dream high and education is the key but that is only one of the keys but we have to have other keys like focusing, dreaming and having self-motivated and working hard and also very self-discipline and having a good habits and also self-motivated and encouragement. అంటే ఇప్పుడు మనకి చాలా ధైర్యం కావాలి ఏదైనా అంటే ఫేస్ చేయాలంటే but we all have problems, everybody has a problems in their life and especially trying to compete with a man or compete in a man's world or corporate world. But don't give up, just focus and continue to go on path and don't give up and don't say, ayo, idu naaku avasarama ani meeru leave cheyakandi. So just make sure your voice is heard. And like I said, you just have to be patient and things will change and we came so far away and we're going to continue to come far away and మీరు చూడండి ఇప్పుడు 5 years కి 2 years కి ఇప్పటికి మదర్స్ డే కి ఎవ్రీవేర్ మదర్స్ డే బికమ్ సో నాట్ మదర్స్ డే ఉమెన్స్ డే బికమ్ సో వైరల్ సో దట్ మీన్స్ somebody is hearing our voice so we should continue to be together and fight for together and also we should continue to help other women that is needy ఎందుకంటే ఇప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ మోటివేషన్ ప్లస్ we have a help in the family and financially or emotionally we can able to do but help other women who's lacking in those fields. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు, చాలా చక్కగా చెప్పారు. లక్ష్మి గారు? ఝాన్సీ గారు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నేను అగ్రీ చేస్తున్నానండి. బ్యూటిఫుల్లీ సెడ్ ఝాన్సీ గారు. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆ ఫ్రీడమ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఇందాక వన్ ఆఫ్ ద ఉమెన్ సైడ్ ఇండియాలో ఇంకా డెసిషన్స్ తీసుకునే ఆపర్చునిటీ, సంధ్య సైడ్ డెసిషన్స్ తీసుకునే ఆపర్చునిటీ రావట్లేదు అంటే ఐ థింక్ పోర్షన్ ఆఫ్ దట్ ఉమెన్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ డెసిషన్ ఇస్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఇండియాలో ఇంకా జాబ్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో లెట్స్
hope or let's encourage women to get educated, gain financial freedom, so that they can be part of making these decisions as a family member, as a key family member. They are key family members, but they're not given that freedom. So adi chala important. So awareness పెంచుకోండి. ఇవాళ ఒక వీడియో వచ్చింది, I don't know if everybody got a chance to see it. So 30 questions అడిగితే at the end of the 30 questions, women are standing all the way in the back because they are not able to answer yes to those questions. And our questions ఏంటి అంటే financial awareness. You are not taking responsibility to learn. You saw that, Sandhya? Yes, that's a very inspiring video. Actually, that's a very good one, because నా క్లోజ్ ఫ్రెండ్స్, నా కజిన్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ లోనే there are many women who don't pay attention to those details. They don't manage their own 401k, they don't manage their tax returns. I'm proud to say I do all that, so please be aware of that. God knows something might happen and you need to step up. So it's very important to create that awareness, self improvement. And at the same time, Jhansi garu cheppinattu mana self e kaadu, toti variki kuda sayam cheyadam neerchukondi, uplift each other, and we can make a difference. We have come a long way and there is more to go. So let's try to get there. Thank you, Lakshmi garu. Well said. So yeah, Geeta Korampalli garu, go ahead. Actually Jhansi garu baga cover chesaru all round. Actually I totally echo with her and Lakshmi garu. Voice your opinion is a very big thing. We have to teach our kids that they can voice their opinion and we have to stand up to them. Women are very powerful to show unconditional love and support more than men. They can handle the information. Ippudu mom ki dad ki compare cheste any breaking news, mom can handle it better emo anipistundi naku. So the support system is great, and I think moms should provide that support system for kids to be able to express their opinion, whatever, no matter how, however it is. We have to understand them, and we have to support them. You have to add a new skill, any small skill. I think all women have to take 15 minutes of the day, 20 minutes of the day is mine. That's it, no matter, no connection with the world. This is mine to nurture myself. Anukuni, when you give it to the health, or if you, it could be any hobby too. Sing, learn singing, or so improvise yourself, give your peace, give yourself some peace. Then when the roots are strong, then the tree is much nurtured. Then you do the best for the society. Raise your girls' voice to be the best in the society is what I would say. Consistency is the key. So good luck all ladies, and thank you for giving me the opportunity. Thank you, Lavanya. Thank you, Geeta Korampalli garu. So yeah, Sandhya. అందరూ అన్నట్టు see, in this modern world, women are progressing అండి, సోషల్ గా కానివ్వండి, ఎకనామికల్ గా కానివ్వండి. The social and economic statuses of women are actually soaring super high these days. I mean, they know they're no longer confined within the boundaries of four walls, and in our opinion, they're very well playing the roles of working women, efficient homemaker, and they're exploring their passions and all of that. So I feel that one of the main reasons behind the progress of the communities or the households or the nations and all, something that we should feel very proud about. But indaka mano anukunnattu, like some certain konni families, they're continuing to deteriorate, they're continuing to in a certain way, and they're not growing, they're not letting them grow. So like you all said, to summarize it, let's raise our kids, our girls, to be more supportive. Let's listen to them, let's let them voice their opinion, and let's raise our men, our boys also to support women. And indaka Sheetal garu cheppinattu first lo chepparu, like let's begin it with our house. Manam evaraina chusamu ala evaraina, if we spot someone doing something like that, I think it's okay to voice it out. That way manam educate chesinattu untadi families ni, co-families and all of that. So that's all I would say. Thank you, Sandhya garu. So yeah, Geeta Chintavalli garu. Yeah, short and Hey, sweet. yes, actually, yeah, like everybody else was saying, mana దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి అన్ని ఆ చేంజెస్ అన్ని మన దగ్గరనే స్టార్ట్ చేయాలి. Raise our kids,
to respect everyone and no equality with anyone. And also, one more thing I really want to say to some women, they think that I wish I can do like her, or some comparisons they keep having, right? So వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఇప్పుడు యూట్యూబ్ is a very good opportunity for women to make money out of it. They can make a lot of money with that. All they have to do is, okay, meer manchi cook, okay, very good, just take videos and upload there, and you'll get a lot of followers, and with that, you can make some income out of it. So any passion, gardening or cooking or clothing, fashion, makeup, whatever you have the strength, just upload those videos there. You can gather a lot of followers, and you can make money out of that too. It is all, you stay in one spot and do your magic. That's all I'm saying, because everyone has their own strengths. They are very talented. I know all women, 100%, 101%, I can say that all women are talented. They have some hidden talents there. So they can do it, Well said. Yeah, well said, Geeta garu. Thank you so much. And yeah, Sheetal garu. So వావ్! అందరూ అన్ని కవర్ చేసేసారు. they made your job very easy, actually. Yeah, they did. I like to echo with each and every, a woman here. Jhansi garu annattu, definitely any given day, any given time, ఒకరికి సహాయపడడం కంటే అంతకన్నా పెద్దది ఏముందండి. And just like Lakshmi garu pointed out, we need to have that financial freedom. We have to get ourselves involved in financial decisions of the house. That's such beautiful thought. I'm learning so much. నాకు పెన్ పేపర్ ఉంటే రాసుకునేదాన్ని నేను. Just like గీతా గారు అన్నట్టు కూడా, లర్న్ అ న్యూ స్కిల్. అందరికీ ఉంటది. ఇందాక నేను చూస్తూ ఛాలెంజ్ లో చెప్పినట్టు, అందరికీ ఒకటి ఉంటది, అది నేర్చుకుంటే బాగుండు అని. Why not make a start now? Learn a skill. So beautiful. And Sandhya, just like you pointed out, encourage our girls, because as I previously pointed as well, the dreams that the girls who dream today will be women with a great vision in the future, Antaru. So I so much echo with that. And just like Geeta garu pointed out as well, wow. So adi kaakunda, ivanni kaakunda na side nunchi, I would really encourage women to have a growth mindset. Growth mindset ఏంటంటే, apart from being positive, apart from being optimistic about things, look for challenges. ఏ చిన్న situation అయినా challenge లాగా తీసుకుని, having a mindset to grow out of it, having a mindset to learn something out of it and make things out of it so you can use it for future, maybe in another circumstance or situation. So I would really, support in having a growth mindset. And one day, a growth mindset another concept. If you Google it up, you'll see quite a lot of models around it as well. Mana pillalni, mana aadapillalni, if we really want them to step towards STEM. STEM is science, technology, engineering, and math. Again, like education wise kuda, it'll be beneficial to them by having a growth mindset right from a young age. Eventually, they'll progress towards becoming a very confident woman. So that is what my message would be to all the women here and all the women who are watching this show. థ్యాంక్ యూ శీతల్ గారు. సో నేనైతే ఇంతమంది లేడీస్ ని కలిసి చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. అండ్ ఐ myself got inspired by you all. So thank you so much for joining. I know it's a very big hectic day for all of you, but still you all took out time, came to the show, and you made it really beautiful. ఇంతమంది ఆడవాళ్ళు కలిస్తే అసలు ఎంత చక్కగా ఉంటుందో అందరూ చాలా చక్కగా చూపించారు. So I'm really honored to meet each and every one of you here. అండ్ అంతేకాకుండా మా ప్రేక్షకుల తరపు నుంచి అండ్ ఇక్కడ మా వచ్చిన లేడీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్, ఎవ్రీ ఉమెన్ ఇస్ యూనిక్. వాళ్ళలో ఉండే ఆ యూనిక్నెస్ అంటారు కదా, అది ఒకళ్ళొకళ్ళు కంపేర్ చేసుకోవద్దు. యూ గైస్ కవర్డ్ ఎవ్రీథింగ్. నేను చెప్పడానికి కూడా నాకేం మిగలలేదు యాక్చువల్గా. యాక్చువల్లీ లావణ్య నీ గురించి చెప్పాలి, బికాస్ ఐ నోన్ యూ ఫర్ ఎ వైల్ నౌ, రైట్? సో యూ ఇందాక శీతల్ గారు చెప్పినట్టు గ్రోత్ కాన్సెప్ట్ నీలో అది 100% యూ ఇంప్లిమెంటెడ్ ఇట్. You have pursued your passion and you are making progress day by day and making yourself happy. That's a big applause to you actually. Thank you so much. And it's really honored and I'm pleasure to have you all here. So
చూసారు కదా వ్యూవర్స్, ఎంత మంది బ్యూటిఫుల్ లేడీస్ మన ఉమెన్స్ డే స్పెషల్లో మనతో పాటు వచ్చి ఇంత సందడి చేస్తారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక స్పెషల్ ఎపిసోడ్తో ఇలాంటి లేడీస్ని మళ్ళీ తీసుకొచ్చి మీతో సందడి చేస్తాను. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం. Thank